ఈ యాప్‌లో నాకు పేమెంట్ కూడా వచ్చింది. రూ. 1502 లైవ్ ప్రూఫ్ కూడా మీకు అయితే చూపిస్తున్నాను. సో, ఆల్రెడీ రియల్ యాప్‌లో టీఎన్‌సీ కాయిన్స్ అనేది చాలా యూజర్స్ ఎర్న్ చేశారు. అవి బ్యాంక్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. టోటల్‌గా మనకి 3 యాప్స్ అయితే కావాలి. ముందుగా మనం రియల్ యాప్‌ని ఓపెన్ చేసాం. రియల్ యాప్‌లో మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఎలో అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేస్తేనే మీకు ఓటీపీ వెరిఫై అవుతుంది. లేకపోతే అవ్వదు. సో, వన్స్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనకి కేవైసీ అడుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సింపుల్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతారు. క్వెషన్స్‌కి ఆన్సర్ చేయండి. ఇలా 3 లెవెల్స్‌ని కంప్లీట్ చేయండి. టోటల్ 23 లెవెల్స్ మీరు సింపుల్‌గా క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ చేస్తే ఇలా మీరు సర్వే అయితే ఉంటుంది. ఈ సర్వేస్ మీరు కంప్లీట్ చేసినందుకు 10 టీఎన్‌సీ కాయిన్స్ అయితే ఉంటాయి. టోటల్ 2 సర్వేస్ మనకి 20 టీఎన్‌సీ కాయిన్స్. ఇలా అప్పుడప్పుడు సర్వేస్ వస్తాయి. ఆ సర్వేస్‌ని కంప్లీట్ చేస్తే ఇంకా కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నియర్లీ మీకు సైన్ అప్ బోనస్ వచ్చేసి రూ. 100 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ సెల్ఫ్ ఇన్కమ్ చూసుకుంటే ఇంకా అప్పుడప్పుడు సర్వేస్ వస్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ అయితే వస్తుంది. సో, మీరు రిఫర్ చేసి కూడా ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు. కానీ రిఫర్ చేయాలి అనుకుంటే మీ ఫ్రెండ్ జాయిన్ అయిన ఫ్రెండ్ మినిమమ్ 3 లెవెల్స్ కేవైసీ చేయాలి. మీరు 23 లెవెల్స్ క్విజ్ ఆడితేనే మీకు ఇలాంటి సర్వేస్ అయితే వస్తాయి. అలా మీ ఫ్రెండ్ జస్ట్ 3 లెవెల్స్ కేవైసీ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. మీకు సింపుల్‌గా అయితే వస్తాయి. మనీ ఎర్న్ చేసుకోండి. కాయిన్స్ ఈక్వల్ టు మనకి రూ. 100 అయితే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో, యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళైతే రిజిస్టర్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఆల్మోస్ట్ ఆల్ యూజర్స్‌కి తెలిసే ఉంటది రియల్ యాప్ అనేది. దీంట్లో చాలా యూజర్స్ టీఎన్‌సీ కాయిన్స్ అనేది ఎర్న్ చేశారు. టీఎన్‌సీ కాయిన్స్‌ని బ్యాంక్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో కాస్త ల్యాగ్‌గా ఉంటుంది అండ్ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా చూడండి. చూస్తేనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. సపోజ్ దీని తరపున నేను ఓల్డ్ వీడియోకి ఇప్పుడు వాయిస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాలెన్స్ మీరు సెండ్ చేయడానికి సెండ్ అని చెప్పి ఆప్షన్ ఉంది. నా దగ్గర 180 కాయిన్స్ ఉన్నాయి. నేను సెండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీరు సెండ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్‌లో ఇంకో యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి అడ్రస్ అడుగుతున్నారు. టీఎన్‌సీ అడ్రస్సు, అమౌంట్, మెమో అని చెప్పి అడుగుతున్నారు. సో, ఈ అడ్రస్, మెమో కోసం మనం ఒక యాప్‌ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మనకి వెబ్సైట్ కూడా ఉంది. యాప్ కావాలంటే యాప్ అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో మనకి డిపాజిట్ అని చెప్పి ఆప్షన్ కనపడుతుంది కదా! డిపాజిట్ అని చెప్పి ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు డిపాజిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రిప్టో కరెన్సీ ఉంటుంది. క్రిప్టో కరెన్సీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి టీఎన్‌సీ కాయిన్ కావాలి కాబట్టి టీఎన్‌సీ అని చెప్పి సెట్ చేయండి. వన్స్ టీఎన్‌సీ సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఐ అండర్‌స్టాండ్ ద డిపాజిట్స్ వితౌట్ ఏ ట్యాగ్ మెమో విల్ బి లాస్ట్ అని చెప్పి ఉంది కదా! దాన్ని మీరు టిక్ సింబల్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కిందన మనకి డిపాజిట్ అడ్రస్ ఉంటుంది. ఈ డిపాజిట్ అడ్రస్‌తో పాటు మనకి మెమో అడ్రస్ కూడా ఉంటుంది. వీటి రెండిటిని మీరు కాపీ చేసుకోండి. ఈ కాపీ చేసి ఈ అడ్రస్‌ని తీసుకువెళ్ళి మనం రియల్ యాప్‌లో పేస్ట్ చేస్తాం. సో, మీరు ఎన్ని కాయిన్స్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో అన్ని కాయిన్స్ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ కాయిన్స్ అమౌంట్‌ని ఎంటర్ చేసేస్తున్నాం. వన్స్ మనకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత దాంట్లో డిపాజిట్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది. సో, వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి క్లిక్ చేస్తే. నెంబర్ 2 బ్యాంక్ విత్‌డ్రా చేయడానికి మనకు ఒక యాప్ అయితే కావాలి. డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఇది కూడా ప్రొవైడ్ చేస్తాను. ముందుగా మనకి అక్కడ రియల్ యాప్ ద్వారా ఎర్న్ చేస్తారు. ఒక రూ. 100 ఎంతో సంథింగ్ అయితే వస్తాయి. అదే కాకుండా మనకి అదనంగా రూ. 50 అయితే వస్తాయి. ఇందులో మనకి రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ అయితే ఉంటుంది. స్క్రాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రాచ్ చేసినందుకు రూ. 50 బీటీసీ వస్తాయి. వీటిల్ని మీరు సెల్ చేసి బ్యాంక్ అయితే తీసుకోవచ్చు. మనకైతే ప్రాబ్లమ్ లేదు. ప్రొఫైల్ సింబల్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ మనం ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్ మీ పేరు అడుగుతారు. నెక్స్ట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మనం కేవైసీ వెరిఫికేషన్ కోసం ఇవైతే కంప్లీట్ చేసుకోండి. ఆ స్క్రాచ్ కార్డ్‌లో వచ్చిన మనీని మీరు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. హోమ్ పేజ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. పోర్ట్‌ఫోలియో ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. సెల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఐఎన్ఆర్ రూపీలోకి వస్తుంది. దాన్ని మీరు విత్‌డ్రా చేయొచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నెంబర్ 3 మనకి ఈ యాప్‌లో విత్‌డ్రా చేసుకోవడానికి ఈ యాప్ అయితే కావాల్సి ఉంటుంది. దాని తరపున ఇప్పుడు మీకు స్టెప్స్ అయితే చూపిస్తాను. దానికంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ రియల్ యాప్ నుంచి మీరు కాయిన్స్ అయితే ఒక యాప్‌కి సెండ్ చేశారు. ఆ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి కింద డీటెయిల్స్ అయితే ఇస్తానని చెప్పాను. ఆ యాప్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత సైడ్‌న మనకి సెక్యూరిటీ సెంటర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే వన్స్ మీరు సెక్యూరిటీ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ 2FA అని చెప్పి ఉంది. ఇంకోటి ఫోన్ నంబర్. ఈ రెండిటిని మీరు లింక్ చేసుకోవాలి విత్‌డ్రా చేసుకోవడానికి.
అదే మనకి థ్రాడ్ యాప్. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను. కన్ఫ్యూజన్గా ఉంటే మళ్ళీ ఇంకోసారి వీడియో అయితే చూడండి. వన్స్ మీరు అది చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అథెంటికేటర్లో ఒక కోడ్ అయితే వస్తుంది. ఈ కోడ్ని మీరు కాపీ చేసుకోండి, ఎవరికి చెప్పొద్దు. మీరు నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి. దీన్ని కాపీ చేయండి. దీన్ని కాపీ చేసి థ్రాడ్ ఒక యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నారు కదా గూగుల్ అథెంటికేటర్ అని, అందులో మీరు ఎంటర్ ఏ ప్రొవైడెడ్ కీ అని చెప్పి ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత దానికి ఒక నేమ్ని అయితే సెట్ చేయండి. నేను ఆ యాప్ పేరు Bit4x కాబట్టి Bit4x, దానికి ఈ కీని మాత్రం మీరు సేఫ్టీగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా రాసుకోండి కన్ఫామ్గా. నెక్స్ట్ యాడ్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసినాను. వన్స్ మనం యాడ్ చేసిన తర్వాత గూగుల్ అథెంటికేటర్లో ఒక కోడ్ అయితే వస్తుంది, ఇంకోటి ఈమెయిల్కి ఒక కోడ్ అయితే వస్తుంది. ఇక్కడి వరకు మీకు పర్ఫెక్ట్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయినది. ఇక్కడ మనకి ఓటీపీ అనేది ఎవ్రీ మినిట్ మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ విత్డ్రా చేయడానికి ఈ ఓటీపీ అయితే కావాల్సి ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్ కోసం మనం థ్రాడ్ యాప్ని ఇన్స్టాల్ చేసాం. స్టెప్స్ అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ యాప్లో మనకి సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి, ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. థ్రాడ్ యాప్ మనకి గూగుల్ అథెంటికేటర్. సో వన్స్ మనం యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత డాలర్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి మనం విత్డ్రా చేసేటప్పుడు. సో ప్రజెంట్ ఇప్పుడు $16 అయితే ఉంది. సో ఒకసారి మనకి $11 కూడా వెళ్ళిపోయింది. స్టార్టింగ్ వచ్చేసి మనకి $19 కూడా. సో కాయిన్ వాల్యూ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. హై వాల్యూ ఉన్నప్పుడే మీరు విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి టీఎన్సీ కాయిన్స్ అయితే కనపడుతున్నాయి. వాలెట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ షో జీరో బ్యాలెన్స్ అని ఉంది కదా, హైడ్ జీరో బ్యాలెన్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టీఎన్సీ కాయిన్స్ అయితే కనపడుతున్నాయి. ఇంత వాల్యూ డాలర్స్లో చూపిస్తుంది. ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అని చెప్పి ఆప్షన్ ఉంది. సో మీరు ఈ టీఎన్సీ కాయిన్ని వేరే కాయిన్లో కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు సింపుల్గా ఒక మెథడ్ అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఒక కాయిన్ని ఇంకో కాయిన్లోకి మారుస్తున్నారు అంటే మనం ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మనం మారుస్తున్న కాయిన్ టీఎన్సీ కాయిన్ అంటే టీఎన్సీ కాయిన్ని ఫ్రమ్ దగ్గర వచ్చేసి మీరు వాలెట్ అయితే సెలెక్ట్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి నుంచి ఇంకో దానికి పంపించడానికి స్పాట్ వాలెట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు టీఎన్సీ అని ఉంది కదా, టీఎన్సీ దగ్గర ఆల్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేయండి, విత్డ్రాల్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేయండి. వన్స్ మనం ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ సక్సీడ్ అని చెప్పి వచ్చింది. అంటే మనకి వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ వచ్చేసి స్పాట్ వాలెట్లోకి వెళ్ళిపోయినాయి. సో వీటిని ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. వన్స్ మనం బ్యాక్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్పాట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. స్పాట్ అని చెప్పి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టీఎన్సీ బై చూసుకుంటే 0.08 ఉంది. సెల్ చూద్దాం, సెల్ ఎంత ఉందో. సెల్ కూడా 0.08 ఉంది. కానీ ఇక్కడ బయ్యర్స్ ఎంతైతే బై చేస్తున్నారో దాన్ని మీరు చూసుకోండి. సో ప్రజెంట్ బయ్యర్ హైయెస్ట్ బై వచ్చేసి 0.076900 అనేది ఉంది. సో మనం సెల్ దగ్గర ఆ అమౌంట్ని మనం ఎంటర్ చేస్తున్నాం, 0.076900. సో మన దగ్గర టోటల్గా ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అన్ని కాయిన్స్ మనం ఎంటర్ చేసుకుంటే చూడండి మనకి వాల్యూ అయితే తగ్గిపోతుంది. సో మనకి ఇక్కడ ఉన్న వాల్యూని ఎంటర్ చేసుకుంటే మనకి టోటల్ 100% సెలెక్ట్ చేశాను, మనకి డాలర్స్ కూడా తగ్గిపోతుంది. సెల్ అని చెప్పి ఆప్షన్ అయితే క్లిక్ చేసినాను. సో ప్రజెంట్ బై అనేది ఈ ప్రైస్లోనే కొంటున్నారు కాబట్టి మనం ఆ ప్రైస్కే అమ్మడానికి ట్రై చేయాలి, హైయెస్ట్ ప్రైస్. సో నేను సెల్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నాను, ట్రేడింగ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాను. సో వన్స్ మనం సేల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనకి స్పాట్ అని చెప్పి ఆప్షన్ కనుక క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు సెర్చ్లో యూఎస్డిటీ సెలెక్ట్ చేయండి. యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టీఆర్ఎక్స్ అని చెప్పి ఉంటుంది. టీఆర్ఎక్స్ అని చెప్పి సెర్చ్ చేసుకోండి. వన్స్ మీరు టీఆర్ఎక్స్ బై యూఎస్డిటీ అని ఉంటుంది, దాన్నే మీరు క్లిక్ చేయండి. వన్స్ మీరు దాన్ని ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ టీఆర్ఎక్స్ అనేది మీరు బై ఆప్షన్ క్లిక్ చేశారు. బై ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 100% ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి టీఆర్ఎక్స్ అనేది 473 అయితే చూపించింది. వన్స్ మనం ట్రాన్ కాయిన్ని బై చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేసాం, వాలెట్ నుంచి స్పాట్ వాలెట్లోకి మార్చాం, అంటే ఎక్స్చేంజ్ చేయడానికి. మళ్ళీ మనం రిటర్న్ తెచ్చుకోవాలి. సో అంటే ఇక్కడ మనం స్పాట్ వాలెట్ నుంచి నార్మల్ వాలెట్లోకి తీసుకురావాలి. ఇక్కడ స్పాట్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకి టీఆర్ఎక్స్ కాయిన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసినాను. ఇక్కడ టీఆర్ఎక్స్ అని చెప్పి సెట్ చేయండి. వన్స్ టీఆర్ఎక్స్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ స్పాట్ వాలెట్ సెలెక్ట్ చేయండి, వాలెట్ సెలెక్ట్ చేయండి, ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి, విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇలా ట్రాన్స్ఫర్ సక్సీడ్ అని చెప్పి వచ్చింది.
సో వన్స్ అలా ఆప్షన్ వచ్చిన తర్వాత మనకి వాలెట్లో కూడా చెక్ చేసుకోండి, వాలెట్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. సో వీళ్ళు తర్వాత ఏంటంటే మనం విత్డ్రాల్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం TRX కాయిన్ని విత్డ్రా చేయాలి. ఈ TRX కాయిన్ని విత్డ్రా చేయడానికి సో మెయిన్గా విత్డ్రా ఈ యాప్లో మనకు ఓపెన్ చేసుకుంటే మార్కెట్స్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత TRX అని చెప్పి సెర్చ్ చేయండి. వన్స్ TRX సెర్చ్ చేసిన తర్వాత ట్రాన్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇక్కడ మనకి రిసీవ్ ఆప్షన్ ఉంటుంది. సో రిసీవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇది సెండ్ ఆప్షన్, రిసీవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ని మీరు కాపీ చేసుకోండి. వన్స్ మీరు తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ని యాడ్ చేసుకోండి. ట్రాన్ అడ్రస్, TRX అడ్రస్ నేమ్ అయితే ఇక్కడ నేమ్ ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత అడ్రస్ అయితే ఇవ్వండి. విత్డ్రాల్ అడ్రస్ అడిగారు, విత్డ్రాల్ నేమ్ అయితే ఇవ్వండి. వన్స్ అలా ఎంటర్ చేసిన తర్వాత మనకి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. తర్వాత అథెంటికేటర్ యాప్ ఆ OTPని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కోడ్ అయితే ఉంది కదా, ఆ కోడ్ని నేను ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ మనకి మినిమం ట్రాన్ చూసుకుంటే 633 TRX కాయిన్స్ అనేది ఉండాలని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అన్ని కాయిన్స్ అనేది మన దగ్గర ఉండక కష్టం. అందువల్ల నాకు టెలిగ్రామ్లో మన యూజర్స్ నాకు మెసేజ్ చేయండి, మీ దగ్గర నుంచి నేను రిసీవ్ అయితే చేసుకుంటాను. అవన్నీ మీకు నాకు టోటల్ ఎంత అమౌంట్ అయితే వచ్చిందో దాన్ని బట్టి టోటల్ యూజర్స్కి నేనైతే మనీ అయితే సెండ్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్పాను. అండ్ మీకు డిఫరెంట్ ప్రాసెస్ ఏదైనా తెలిస్తే అది నాకు తెలియచేయండి, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.